కొన్నేళ్ళ క్రితం జేడి గారు మేము ప్రెస్ మీట్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే బ్రహ్మానందం ఉన్నారండి అనేవాడు. మేము అడిగే క్వశ్చన్ వేరు, వాళ్ళు చెప్పేది వేరు. అంటే కాస్టింగ్ అలా అయ్యేది. అవును. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అలాంటి కొన్ని ప్రెస్ మీట్స్లో నేను ఉన్నానండి. అంటే జరిగినప్పుడు విన్నవాళ్ళలో నేను ఉన్నాను. లేదా షూటింగ్ ఎలా జరిగిందంటే మేము అనుకున్న దానికన్నా బాగా జరిగింది అంటే వీళ్ళు ఎప్పుడు అనుకోలేదా అని అనుకునేవాడు మనసులో. నేను మీ ప్రెస్ మీట్లోనే సార్, ఇది మా షూటింగ్లో జరిగింది. మేమేం పిక్నిక్ వెళ్ళాం, పని చేయడానికి వెళ్ళాం, పని చేసి వచ్చాం. ఈ పిక్నిక్ వెళ్ళాము, పెయిడ్ హాలిడేస్ ఇవన్నీ నేను చెప్పనన్నారు. నాకు ఫస్ట్ పర్సన్ సార్ మీరు అలా చెప్పి. కాదండి, నాకు ఇంకొక భయం, ఏదైనా ప్రెస్ మీట్లో ఎవరైనా కలిస్తే చెప్పండి ఏంటంటే జాన్ 21 నుంచి Feb 3 వరకు నల్లమలపు అడవుల్లో ఎక్కడో జరిగింది. February 23 నుంచి March 5 వరకు వైజాగ్. ఇది అప్డేట్ ఏంటండి? దిస్ ఇస్ హౌ ఐ గ్రోన్ అప్ వాచింగ్ పీపుల్ టాకింగ్ అబౌట్. లేదా మేమంతా పిక్నిక్ లాగే జరిగింది షూటింగ్ పిక్నిక్ లాగా ఎప్పుడు జరగదు. మేమందరం ఫ్యామిలీలా ఉన్నాం, బొక్క కూడా ఉండం, అస్సలు జరగదండి అది. ఇవన్నీ ఒక టెంప్లెట్స్ని ఆన్ డేస్ బద్దలు కొట్టింది మీరే. అంటే తట్టుకోలేకపోయానండి. నాకు మీరు నమ్మరు, ఫస్ట్ టైము ఒక చాలా సీనియర్ జర్నలిస్ట్, అంటే నేను పేరు చెప్పచ్చా పర్లేదండి? వద్దులేండి, జర్నలిస్ట్ అంటున్నారు. మన నా ఫ్రెండే అండి, పర్లేదు, ప్రభు అండి. సో సీనియర్ జర్నలిస్టు నన్ను ఈజ్ ఇంటర్వ్యూయింగ్ మీ. హి సెడ్ వి హర్డ్ యూ హ్యావ్ ఎన్ అఫేర్ విత్ సమ్ హీరోయిన్. చిచి అదంతా రూమర్ అండి అని విన్నారు అప్పటి వరకు. నేను ఎస్ అన్నా. అలా అప్పుడు ఇమీడియట్గా తను అలా అనకూడదు, నో అని చెప్పాలి నువ్వు అన్నాడు. సో నా ఉద్దేశం, వెన్ యూ వాంట్ టు సే సంథింగ్ వాట్ యూఆర్ డూయింగ్, ఐ బిలీవ్ యూ షుడ్ సే దాట్. అది తప్పని చెప్తాం ప్రెస్ మీట్స్లో మనం. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కొత్త కాయినింగ్ ఒకటి వచ్చింది, ప్రేక్షక దేవుళ్ళు. ప్రేక్షకులు మాలాగా దెయ్యాలు, నిజం, మనందరం దెయ్యాలు, మనందరం ప్రేక్షకులమే. ఈ ప్రేక్షక దేవుళ్ళు కాయినింగ్, ప్రేక్షకులు మనకన్నా తెలుగుగల వాళ్ళండి. వాళ్ళు ఫార్ మోర్, ఎందుకంటే ఇక్కడ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ఆడియన్స్. ఇప్పుడు ఈ చేసే ఈ ప్రక్రియ ఏంటి, మన ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ప్రక్రియ చేస్తున్నాం. అంటే ఒకటండి ఇక్కడ అదే అండి, ఇప్పుడు గుర్తు చేయడానికి నన్ను నమ్మండి, టబక్మని తీసేస్తారు ఆడియన్స్. మనం ఏదైనా ప్రెస్ మీట్ వస్తుంటే మనం కూడా తీసేస్తాం. వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ వద్దు, మేము ఈ సినిమా అనుకున్నాకన్నా ఎక్కువ అయింది బడ్జెట్, లేకపోతే ఇట్స్ ఇర్రెలవెంట్ అండి. బడ్జెట్స్ ఇర్రెలవెంట్, ఆడియన్స్ అవన్నీ ఇర్రెలవెంట్ అండి. మోస్ట్ రెలవెంట్ థింగ్ ఐ బిలీవ్ ఈజ్ టెల్ దెమ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు టెల్ అబౌట్ యర్ ఫిల్మ్ అనేది నేను నమ్మానండి. సో అప్పుడే పిక్నిక్లు అవి మానేసాం. సో అది మోస్ట్ షాకింగ్ ప్రెస్ మీట్ అండి. నేను అది చాలా రెగ్యులర్. అది పిక్నిక్లో ఎందుకు జరుగుతుంది? డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని, పైగా నేను దానికి నేనే ప్రొడ్యూసర్ని. యా, అందరూ డబ్బులు తీసుకున్నారు. వాట్స్ ద ఐడియా ఆఫ్ పిక్నిక్ మ్యాన్? పిక్నిక్ అందరం డబ్బులు షేర్ చేసుకెళ్తాం. సో అందుకని నో పిక్నిక్. చెప్పండి, షూటింగ్ ఎలా జరిగింది? పిక్నిక్ లాగా జరిగింది. అందరం ఫ్యామిలీ లాగా, అందరం వడ, సాంబార్, పులిహోరలు తెచ్చుకొని. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు షూటింగ్? అది మణికొండలో.